కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మరి ఆ యొక్క మరి నూతి దగ్గరికి బావి దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీకి సమరయ స్త్రీ అని పిలుస్తూ ఉంటాం. కనుక మధ్యాహ్నము భోజన సమయంలో ఒక స్త్రీ వచ్చి పాదాలు కడిగింది. కనుక దేవుని పాదములు కడగడానికి మధ్యాహ్న సమయంలో మరి సిలువలో దేవుడు వేలాడి ఉన్నారు. ఎప్పుడు 12 గంటల సమయం నుంచి 9 నుంచి 3 గంటల వరకు సిలువలో వేలాడి ఉన్నారు. దొంగ మరి పరలోకంలో ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నది కూడా మరి ఎన్ని గంటలకండి? మిట్ట మధ్యాహ్నం. యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు మనతో ఉన్నప్పుడు మరి ఆయనతో అనేకులను నడిపించారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభుని ద్వారము మనకు ప్రత్యక్షత గుడారానికి సాదృశ్యమై ఉంటుంది. కనుక ప్రియ విశ్వాసులారా, మరి ఎవరైనాను కూడా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి రక్షణ ద్వారం వల్లనే మనము పరలోకానికి ప్రవేశించగలుగుతాం. కనుక ప్రియ విశ్వాసులారా, మనము దేవుని ఆవరణకు వచ్చినప్పుడు ఆత్మపూర్ణులు కావాలి, ఆత్మను సంపాదించుకోవాలి, ఆత్మ వరాలు సంపాదించుకోవాలి. ఆయన ఇచ్చేవారే అన్నారు, మనము అందుకునే స్థితిలో ఉండాలి. కనుక దేవుని ఆలయంకు వచ్చినప్పుడు మనం ఏది పోగొట్టుకోము, ఏది మరి మనకు కావాల్సిన దానికంటే అన్నీ సంపాదించుకుంటాం. దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ సాధించలేము. కనుక ఒక్క క్షణమైన, అందుకే అంటున్నారు కదా, ఒక దినము దేవుని ఆలయంలో గడపట ఆవరణ గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక ప్రియ విశ్వాసాలు ద్వారం నేనే అన్నారు. ఆయన కన్ను ఎప్పుడు కూడా మనపైనే ఉంటుంది, మనలనే చూస్తూ ఉంటుంది. మన కన్నులు కూడా దేవుని దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవుని చూడాలనే కోరిక, మనోనేత్రం తెరవబడాలని చెప్పి ప్రార్థించుకుని మనం రావాల్సిన వారమే ఉన్నాం. అలాగనే ఇంకా చూసినట్లయితే మరి దేవునికి మనకి ఇచ్చినట్టు ప్రతి అవయవం కూడా ఆయన కొరకే మనము మరి పరిచర్యలో పాల్గొనాలి, ఆయన కొరకే వాడబడవలసిన వారమే ఉన్నాము. ఆయనకి మరి మనకి తెలివిని కలిగించే వాళ్ళే అన్నారు. తెలివిని జ్ఞానాన్ని ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి ఇస్తారు. అందుకే దాదాసాయి గారు ఒక పాటలో రాశారు, తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ఆయన కలిగిన భాగ్యాన్ని మనకి కంటికి చూపించేవారు అన్నారు. కనుక మన కన్ను ఎలా ఉండాలి? మన మనోనేత్రులు తెరవబడి పరిశుద్ధంగా ఉండాలి. కనుక మన కన్ను, మన అవయవములు కూడా ఆయన వెతుకు వారిగా మనం ఉండాలి. అలాగనే మన నడక, ఆయన కాళ్ళు ఆయన కోసం పరిగెట్టే వారిగా ఉండాలి. మన చేతులు ఆయన కార్యాలు పాల్పొందడానికి, ప్రతి విషయంలో పాల్పొందకుండా ముందుకి కొనసాగించవలసిన వారిగా పరిచయం. అలాగనే మరి కొంతమంది భక్తులు చెప్పినారు, చంటిబిడ్డ కట్ట స్నానం చేసేటప్పుడు మరి మొహం కడిగేటప్పుడట ఈ మోము ప్రభ నీ శక్తితో ప్రకాశించినట్లుగా చేయని ప్రార్థన చేస్తూ స్నానం చేయించాలి. ఎంతమంది చేయిస్తామండి? ప్రతి అవయవానికి ప్రార్థన చేస్తున్నాం. చంటిబిడ్డకి పాలు తాగే బిడ్డకట్ట కళ్ళు కూడా, ఈ కళ్ళు నిన్ను చూడగలిగే నేత్రాలుగా చేయి ప్రభా. అలాగే తల తీసేటప్పుడు మహిమ తలపులుగా ఉండేటట్టుగా చేయి ప్రభా. ఈ చేతులు నీకోసము పనిచేసే చేతులుగా బిడ్డను పెంచేలాగా సహాయం చేయ ప్రభా. ఈ కాళ్ళు నీ కోసం పరిగెట్టే కాళ్ళుగా మీరు సిద్ధపరచండి ప్రభా. అలాగని ప్రతి అవయవము మరి ఆయన కోసం మనం ఇక్కడ ఛాతీలతో వేటపడ్డ హృదయం అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రతి మరి స్పందన నీకోసము స్పందించేటట్టుగా ఈ హృదయం నీకోసమే పనిచేయలాగా, నీ హృదయంలో నీకు తప్ప ఎవరికి చోటించే బిడ్డగా కాకుండా నువ్వు ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండాలంట. అలాగనే యేసుని ద్వారము ఆవరణానికి అడుగుపెట్టిన వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిన వారు అతి పరిశుద్ధ స్థలాల్లోనికి వెళ్ళగలుగుతారు. దేవుని ఆవరణంలోనికి మరి వచ్చిన వారు పరిశుద్ధత ఇక్కడ ఏముంటుందండి? పరిశుద్ధత ఉంటుంది. ఎందుకంటే మనకంటే ముందు దేవదూతలు భక్తులైన వారు పరలోక పట్టాలు మన మధ్యకి దిగి వస్తారు. మనం రాకముందే మరి వారు ఏమొస్తారు? ముందుగా దేవదూతలు ఉంటారు. కాబట్టి
స్థలంలో మనం అడుగుపెట్టాం కాబట్టి మనకు ఎలాంటి భాగ్యం ఇస్తున్నారు? అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళగలిగే స్థితి దేవుడు ఇస్తున్నారు. ఆవరణ తెరలు మరి అలాగనే నిలుచుటకు స్తంభములు అవసరమై ఉన్నవి. అలాగనే దేవుని సన్నిధిలో ఒక సంఘ పెద్దగా సదస్త్రీలుగా అలాగే కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ బాధ్యతని అటు ఇటు ఊగేటువంటి చెట్ల వల్లే కాకుండా గాలికి పొట్టికి చెల్లిపోయేవారే కాకుండా దేవుని నీటి చేత జీవవాక్యం చేత పోషించబడుతూ మరి మనము వృద్ధి కలిగిన వారిగా మరి దేవుని సంఘానికి ఏ రీతిగా స్తంభంగా మనం వాడబడాలి, కదలించబడిన స్తంభంగా నిలబడి దేవుని మరి మహిమపరచవలసిన వారిపైన సంఘమునకు సేవకుడు స్తంభం వంటి వాడు. అలాగే స్తంభం అనగానే బోధకులైన వారు కనుక ప్రకటన గ్రంథము 14:4 గొర్రెపిల్లని యేసు ఎక్కడ ఉంటే అక్కడ మనము ఉంటాము. ప్రభు ఎక్కడ ఉంటే మనం ఎక్కడుంటే ప్రభు మనతో అక్కడ ఉంటాం. కనుక పెంటి విందులో మనము ఉండాలి అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అలాగనే యేసుని ద్వారంలోనికి దయతో రాణిస్తూ ఉన్నారు, ఆయన ప్రేమతో రాణిస్తూ ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి సకల ఐశ్వర్యములు, ఆయనకున్నటువంటి మరి మన దైవ లక్షణములు, ఆయనకున్నటువంటి ఆత్మఫలములు అన్నింటినీ కూడా మనకి అందించనే ఉన్నారు. కనుక మన కొరకు ద్వారముగా మారినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగే స్థితి ఇస్తున్నారు. మరి అలాగే పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు మరి అపవాది మన దగ్గరికి రాలేడు, అపవాది మనలో పని చేయలేడు. కాబట్టి మరి దేవుని ఆలయము ఆవరణలోకి వచ్చిన ప్రేమ విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అతి పరిశుద్ధమైన స్థలములను ప్రవేశపెట్టి అతి పరిశుద్ధ స్థలమును అలాగనే పరలోకములో ప్రభు వారితో పాటు మనం ఏకమే వెళ్ళగలిగే ధన్యత పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమాస్వరూపి నీకు నమస్కారం, స్తోత్రం చేస్తాం. ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభ అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపించండి. నీ పరిశుద్ధతను కలుగ చేయండి. అలాగే ప్రభా నీ పరిశుద్ధాత్మ చేత నింపి పంపించండి. ఆయన వారి ఆయన పరిశుద్ధాత్మ ఏమైతే తండ్రి దాచిపెట్టినారో దీవెనలో తండ్రి అలాగే తరాలు అన్నిటినీ వరాలను దయచేసి నింపి పంపించినారు. ఇంతవరకు ప్రభా ఆయన బోధకుడిగా దిగివచ్చి బోధించిన తండ్రి విన్న ప్రతి వాక్యం ప్రతి హృదయంలో ఫలించలాగా అనేకులకు తండ్రి వెలుగుగా ఉండడానికి నిన్ను నేను వెలుగుగా నేను ఎంచుకున్నానని చెప్పావు. కనుక ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఒక జ్యోతి వలె ఒక్కొక్కరిని ఒక్కొక్క జ్యోతి వలె వెలిగించి అనేకులు వెలిగించగలిగే ధన్యత అట్టి శక్తి ప్రభావంతో నింపండి ప్రభు. నింపి వదిలింపచేసి మహిమను పొందమని ఇంతవరకు తండ్రి తండ్రి బోధకుడిగా దిగి వచ్చి బోధించినటువంటి మా మంచి బోధకుడైన యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కారణం సెలవు చేసుకుందామండి. స్తుతియు మహిమయు నీకే చిరంజీవి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మూసుకుంటే స్టార్ట్ చేసుకున్నాము. అతి పరిశుద్ధ పరలోకపు తండ్రి, భూమిని ఆకాశం సృష్టించి దానితో నైతో పురస్థాపన రాజా
గడిచిన విశ్రాంతి నుంచి విశ్రాంతి దినం వరకు ఇటు రీతి మీ సజీరకతో మమ్మల్ని కాచి కాబడి ఇంతవరకు దేవ పాటలతో వాక్యంతో ధ్యానంతో క్రమంలో మీరే నడిపించారని మాకు కావాల్సిన ఆత్మీయాహారం బోధించారని ఆ ఆత్మీయాహారం ఎవరికి ఏ విధంగా కావాలని మాకు బోధించారని నమ్ముతున్నాం దేవా. ఆ ఆత్మీయాహారం మా హృదయం నుండి వృధాగా పోకుండా దేవా ఆ వాక్యం ప్రకారం మేము జీవితుడిగా దయచేసి నడుచున్నాం దేవా. ఇంతవరకు దేవ మా సజీరకులను కాచి కాబట్టి మీకే స్తోత్రంతో పేరు చెల్లించుకోగలం దేవా. పాపని వీటి దృష్టిని దుర్మార్గమైనప్పుడు దేవా ఇటీవల ప్రార్థించిన అధికంగా మీకే మహిమకంగా ప్రవేశిస్తున్నాం దేవా. ఎంతో ఉపకరణాలంతా కష్టపడి పనిచేసుకుని ఇటు రీతికి స్తుతించుకుని ధ్యానించిన ఆధికారిక మీకే మహిమకంగా ఇక్కడ తెలుసుకున్నాం దేవా. ఇక్కడ కలిసిన ప్రతి ఒక్కరి పేరు పెట్టి ఆశం చేయాలి. ఇబ్బందితో ఎరకాటుతో అవమానంతో నేతలతో బాధతో వేదనతో వచ్చారు దేవా. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆశించండి దేవా. ఇప్పుడు పట్టిన కాళ్ళ కోసం ప్రార్థించున్నాం దేవా. పట్టిన కాళ్ళు మీ సంఘ సేవ కోసం వాడుకుంటున్నాం దేవా. మీరు ఇచ్చిన దాంట్లో కొంచెం మీకు తిరిగి ఇచ్చడం ఆధికారిక మీకే మహిమకంగా ప్రవర్తిస్తున్నాం దేవా. ఇంకా తల్లి ప్రతి పేరు పెట్టి ఆశించి మరొకసారి అడుగుతున్నాం దేవా. మళ్ళీ తల్లి సంఘం ఉన్న సామ్య సంఘం కోసం ప్రార్థించున్నాం దేవా. అవల్లి సంఘం కోసం ప్రార్థించున్నాం. పరమాణ్య సంఘం కోసం ప్రార్థించున్నాం. ఇక్కడ నుంచి ఈ సంఘం కోసం ప్రార్థించున్నాం దేవా. ఇక్కడ మీ నూతన ఆత్మలు రప్పించుకొని అడుగుతున్నాం. మేము పిలిస్తే ఎవరు రారు దేవా. మీ చిత్తమైతే దేవా మీరే రప్పించుకోండి దేవా. ఇక్కడ ఈ స్థలం ఏ ఖాళీ ఉండకుండా దేవా ఈ స్థలంని మీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాము దేవా. వచ్చిన ప్రతి బిడ్డ ఒక సాక్షిగా నిల్చుండదు దేవా. ప్రతి ఒక్క సాక్షిగా నుంచి నూతన ఆత్మలు వచ్చి దేవా వాళ్ళు ఒక సాక్షిగా నిలిచడానికి దయచుకుంటున్నాం దేవా. ఇక్కడ తలంలో ప్రతి ఒక్క విషయాలు అడుగుతున్నాం దేవా. సంఘ కాపరి కోసం కుటుంబం కోసం అడుగుతున్నాం దేవా. చిట్టెక్కల కోసం ప్రార్థించున్నాం దేవా. బిడ్డల కోసం చదువుకునే బిడ్డల కోసం ప్రార్థించున్నాం దేవా. ఇక్కడ ప్రతి సంఘం కోసం ప్రార్థించున్నాం. ఇక్కడ మా ప్రార్థన మా పాపాలు క్షమించుకోండి. మా పాపాలు శిరోపరిచయం మా పాపాలు కడిగి రెండోసారి మా కోసం మేఘల నజరైన చేస్తున్నాం పలుకుతుంది. కూర్చోనండి. మన గారు బాగా గారు సిస్టర్ గారు పేరు మీ నేమ్ మంజు గారు మన మంచి ఉన్నారు. మరి ఇరువురు చేస్తున్నటువంటి మరి బిజినెస్ విషయంలో ఉద్యోగపరంగా వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుని ఎల్లారుగా దీవించి ఆస్వాదించాలని వారి వరకు మరి మనం వచ్చినటువంటి ఈశ్వరం గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. బాలా గారు మంచునండి. మహాపరిషత్తుల మహోన్నతులనికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అలాగే ప్రభు శుక్రవారం దినమంతా ప్రభు మీ సజీవ రక్షణ మమ్మల్ని భద్రపెట్టుకున్నదండి. అలాగే దేవ మంజు గారు ప్రభు మరొక చేసి జాబులో వ్యాపారంలో మీ తోడుగా ఉండండి దేవ. మీ కృప మీ కాపుదల బిడ్డపై ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రంలో వారు ఏ సమస్యతో వచ్చి ఉన్నారో నాయన వారి సమస్యలన్నీ తీర్చి ప్రభు వారు చేసుకుని పని పాటలో ప్రభు మీ తోడుగా ఉండేదండి. మీ ఆత్మ సహాయం దయచేయండి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. మీరు పిలిస్తే రారయ్యా, మీరు పిలిస్తే వస్తారు దేవా. మీరే నడిపించుకొచ్చు తండ్రి. నాయన మీరు కాపుదాలతో నేను ఆ బిడ్డను భద్రపరుచుకుని తండ్రి సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డను దీవించి ఆశ్రయించండి దేవా. చేసుకుని ఉద్యోగంలో మీ తోడుగా ఉండండి దేవానికి స్తోత్రములు దేవా. అలాగే తండ్రి ఇక్కడ జరగబోయే ఆరాధన పడిందినైనా మీ తోడుగా ఉండి నాయన మీ ఆత్మ సహాయం దయచేయండి. అనేక మార్పులైనా మీరు తోడుపడతారని నేను నీ పాదాలు పెట్టి అడుగుతున్నాను దేవా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు రావాలనుకుంటున్నారో ప్రభు ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ ఆత్మతో నడిపించి తండ్రి మీరేనైనా కాసి కాపాడి నేను ఇప్పుడు వారికి జరిగే ఆరాధన అందులో మీరు నాయన ఘనంగా జరిగించారు ప్రభా. అలాగే నేను పాటలు వాక్స్మంది సమస్తం మీకు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు నాయన. అలాగే తండ్రి శిక్షాకారు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయండి. పదిసార్లు మీ వెళ్తాడుగా ప్రభు మీ తోడుగా మీ ప్రభు మీ ఆత్మ సహాయం పెట్టి దయచేసి మీ కృప మీ కాపుదల దయచేయండి. సార్ మీకు కూడా అనేకమైన బిడ్డలు నడిపించుకురామండి. మీ కృపలో మమ్మల్ని వాడుతామని దీని ప్రార్థన మీ పాదాల చెందికి తీర్చింది. నా ప్రార్థన ప్రతిఫలం అనేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి చెప్తున్న సాక్ష్యం చెప్పాల్సిందిగా ప్రోగ్రాం చేస్తున్నానండి. అమ్మగారికి నమ్మన్నత సరిచిపెట్టి సంపదకి నమ్మన్నతండి. అదే నా సాక్ష్యం ఏంటంటే
వచ్చినప్పుడు గ్రూపులో పెట్టారు. అందరూ కూడా నా గురించి ప్రార్థన చేశారు పేరు పేరున. అందరికీ కూడా రేపు అన్నట్లండి అయితే కొంచెం బాగా ఉంది. తర్వాత మా అమ్మ చెల్లెలు గారు మనవాడికి పొద్దుటి పూట పిల్లలతో ఆడుకున్నాడు బాగానే ఉన్నాడు. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది అబ్బాయికి. 29 సంవత్సరాలు 10 వయసు కూడా కాదు. అయితే ఆడుతూనే నాకు తల తిరిగిపోతుంది అని అన్నాడు. అంటే నువ్వు అంత నీరసం అంటాను ఉంటావు తిరుగుతూ మానవపడే కదా అనేసి మా అక్కడ తిట్టారంట. అంటే మనం ఒక మేనేజ్ అవుతాడండి మా తమ్ముడు గారు అబ్బాయి. అయితే అరగంటలో నువ్వు కూర్చోరా అన్నమాట. అంటే అదేనా ఏం తెలుస్తలేదు అని కూర్చోబెట్టుకోవడానికి కూర్చోబెడిపోయేటికి ఇంకేమీ లేదంట. మనిషి అది ఆడబెట్టుకోవడానికి అసలు నా ఆడి కూడా ఏం కొట్టుకుంటలేదంట. లెక్క ఎత్తింది ఏం తెలుస్తుంది పీల్చుకున్నట్టు అయిపోయాడు. అయిపోతే మా రోజు మా అక్కగారు మొన్నే ఒకరి నుంచి వెళ్ళాడు పని చేసి ఒక 2 వారాలు అయింది. వెళ్ళేటప్పటికి వాళ్ళిద్దరూ భర్త మాట్లాడేవారు. ఇద్దరు తీసుకుని ట్యాక్సీ తీసుకుని మాట్లాడుకుని తణుకు తీసుకెళ్ళారండి. తణుకు పాలకొల్లు తీసుకెళ్ళారండి. పాలకొల్లు తీసుకెళ్తే పాలకొల్లు రోజుకి 45,000 అవుతాయి అన్నారంట. వాళ్ళకేమో ఏమి లేని లేదు. ఇంకేం చేయమనేసి మళ్ళీ తణుకు తీసుకెళ్తే అక్కడ జాయిన్ చేసుకోము ఏలూరు తీసుకురండి చెప్పలేమైందని అని అన్నారు. మళ్ళీ ఆమెకి ఫోన్ చేసి అప్పుడు ఏలూరు తీసుకుపోయారండి. ఏలూరు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అప్పుడు నేను చిట్టక్కడ ప్రార్థన చేయమని గ్రూప్లో పెట్టాను. ప్రార్థన చేశారు. దేవుడు పెట్టి 3 రోజుల దాకా చెప్పలేమని అన్నారు. నిన్నే కొద్దిగా కొంచెం పెరుగుతున్నాడు అంటే చెయ్యపాలు కూడా లాగేసిందంట. చెయ్యపాలు కూడా లాగి బ్రెయిన్కి అయితే ఆపరేషన్ చేశారు. ఇంకా చూస్తలేదండి ఏమి. ఏదైనా కూలుకోవాలంటే సంవత్సరంకి కూలుకోవద్దుడు అలాగే ఉంటాడు. నేను అడిగితే 1,50,000 ఖర్చు పెట్టారండి 2-3 రోజులకి. మరి ఇంకా చాలా డబ్బులు అవుతాయి అంటున్నారు. ఆధార్ ఇది ఏదో ఆర్హెచ్డి కార్డు కూడా లేదు అబ్బాయికి. అలా ఆమె చనిపోయి 6 నెలలు అయిందండి. ఆమె చనిపోయి 11 నెలలు. ఇద్దరు కూడా తల్లిదండ్రులు కూడా లేరు. అబ్బాయి కోసం ధనరాజు పేరు. అందరూ కూడా ప్రార్థించండి. అబ్బాయి అమ్మాయి పిల్లడికేమో 3 సంవత్సరం, పాపకేమో 5 సంవత్సరం. మా అక్క మనరాన్ని చేసుకోండి మళ్ళీ. అందరూ కూడా ప్రార్థించండి. మర్చిపోకుండా అందరికీ మళ్ళీ సాక్షి దేవుడు చేయించారు. ముఖ్యంగా ఏంటంటే ఆ ధనరాజుకి మరి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్ రాగానే కోమలోకి వెళ్ళిపోయారు. ఇంకా చెప్పలేము అని డాక్టర్స్ చేతులు ఎత్తేసారు. వేసిన తర్వాత మా తల్లిగారు నాకు వెంటనే ఫోన్ చేసి గ్రూప్లో అందరికీ చెప్పి సన్నిమందరితో ప్రార్థన చేయించడంటే సగం ప్రార్థన చేసి సంఖ్య అని దేవుని వాక్యంలో రాయబడ్డారు. నీకు అసాధ్యం ఏంటంటే ఏమి లేదు ప్రభా, నమ్మటని వాళ్ళైతే నమ్మవాలి. సమస్తంలో సాక్ష్యం ఉన్నావు కనుక ఆ కుమార్ని బ్రతికించు. మరణదూతను ఆపివేసి జీవం పోయి నేను సజీవుడు అన్నావు. సజీవ గుంపులో ఉంచమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశాము. మరి రోజంతా కొమ్మలో ఉంచేస్తే ఆపరేషన్ కూడా చేయలేదు. అలాంటప్పుడు మరి ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం జరగనీయకుండా ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళి మళ్ళీ బ్రెయిన్ క్లాట్స్ అన్నింటినీ తీసివేసి మరి తలకి ఆపరేషన్ చేయడం జరిగింది. కుమారునికి మరి కొంచెం మరి చలనం అనేది కాలు చేతులు తిరగడం వచ్చింది. మరి చూడడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మరి సాతాను కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అపవాది దేవునికి మహిమపరచడం ఇష్టం ఉంది కాబట్టి ఎలాంటి అవాంతరాలు మరి ఏ క్షణం కూడా దారికి రాకుండా దేవుని ఆత్మ, దేవుని శక్తి, ప్రభావము ఆయనలోనికి వెడలిపోయి మళ్ళా స్త్రీని ఎలాగైతే దేవుడు అంగి ముట్టుకున్నప్పుడు నాలో నుంచి ఒక ప్రభావం వెడలిపోయింది అని వెతికినాడు. అలాగనే అట్టి ప్రభావంతో కుమారుడు వల్ల ఎలాగంటే చంటి బిడ్డలు కాబట్టి బిడ్డలకి తండ్రి ఎంతో అవసరం. మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. దేవుడు మానవార్త వెనకుండా ఆపివేసి సజీవంగా ఉన్నారనేటి మరి శుభవార్త మరి అట్టి కృపా దేవుడు చూపించినందుకు దేవుడికి అనేక వందనాలు చెల్లించుకుని చూడండి. ప్రార్థించిన మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా మరి సాక్షి చెప్పాలనుకున్నా సంతోషం. మొదటిగా దేవత దేవుడికి వందనాలు మాట్లాడండి.
మరి పాస్టర్ గారికి మన సచిన్ గారికి మరి ఉన్న మానతను మరి సన్నిధికి ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ కూడా నా మాట్లాడుతుందండి. మరి అలాగనే నా భర్త బండి మీద పడిపోయారని మీ అందరికీ చెప్పినప్పుడు మీరు అందరూ ప్రార్థన చేశారండి. మరి మీరు అందరూ ప్రార్థన చేసిన రీతిగా నా భర్త కోలుకున్నారు, బాగున్నారండి. ఇప్పుడు మరి ఆయనకున్న ఒక అలవాటు కూడా తగ్గించుకున్నారు. మరి ఇంకొక అలవాటు ఉందండి, ఆ అలవాటు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మాట్లాడాలండి. మరి అలాగనే నేను మరి దాన కంపెనీలో 6 సంవత్సరాలు చేశానండి. చేసిన ఆ డబ్బులు రావాలి, మరి నా దగ్గర ఏమి డబ్బులు లేవు, ఇప్పుడు నేను ఫినిష్ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను, నాకు ఖర్చుకి ఏమి లేవు, ఎలాగ ఏం చేయాలని నేను ఎంతగానో టెన్షన్ పడుతూ పాస్టర్ గారికి చెప్పాను. మరి పాస్టర్ గారు కూడా మరి గ్రూప్లో చెప్పారండి, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన చేసిన రీతిగా నేను పోయిన వారం వెళ్ళి అడిగానండి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే టికెట్ తీసుకుంటారా, అప్పుడు నీకు ఇస్తామని అన్నారండి. అంటే టికెట్ ఏమో ఈ కంపెనీ వాళ్ళు ఎప్పుడు తీస్తారో తెలియదండి, వాళ్ళు ఎప్పుడు తీస్తారో తెలియదు, నేను ఎప్పుడు పట్టుకుని వెళ్ళాలో నాకు తెలియదు. అలాగని ఒక సహోదరుడు చెప్తే ఆ సహోదరు అన్నది నేను డూప్లికేట్ టికెట్ తీసిస్తాను, అది పట్టుకుని వెళ్ళి అనేసి అన్నదండి. అంటే మరి దేవుని చిత్తాన్ని బట్టి ఆవిడ డూప్లికేట్ టికెట్ తీసి పెట్టిందండి. ఈ సాయంకాలం ప్రయాణం అన్నట్టుగా తీసి ఇచ్చిందండి టికెట్. ఆ టికెట్ పట్టుకుని నేను ఉదయకాలం నేను ఆఫీస్కి వెళ్ళానండి. బైబిల్ మిషన్ పుస్తకం పట్టుకునండి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిన దాకుండి మరి వాళ్ళు క్యాషియర్ అయితే ఇవ్వలేదండి. క్యాషియర్ అయితే టైం అయిపోతుందని సరే తప్పించుకు వెళ్ళిపోయాడండి. పక్క రూమ్ ఇంకో మేడం ఉందండి. ఆ మేడంని వెళ్ళి మేడం ఇది పొజిషన్ మేడము, ఈ రేపు సాయంకాలం నాకు ఫ్లైట్, నేను వెళ్ళిపోతే నీకు మళ్ళీ రాను మేడం, నేను ఫినిష్ చేసుకున్నాను, మరి మేడం కొంచెం చూడు మేడం వచ్చేసి ఆ మేడంకు నమస్కారం పెడతాయండి. మరి వేసే ఆ మేడంలో ఉండండి డబ్బులు ఇప్పించాడండి. మరి 6 సంవత్సరాలకి మరి వేసే దైవం 150 ఇచ్చారండి. నా దగ్గర అయితే మరి ఏమీ లేవండి అసలు. నాకు ఆ డబ్బులు రాకపోతే నాకు ఖర్చుకే లేవండి అసలు. కంపెనీ వాళ్ళు అయితే టికెట్ ఇస్తారండి. అయితే మరి దేవుడు చేసిన కార్యానికి మరి దేవునికే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలండి. ప్రార్థించి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మాట్లాడుతానండి. మరి ఇంకొక విషయం అండి, నాకు కంపెనీ వాళ్ళు టికెట్ ఎప్పుడు ఇస్తారనేది తెలియట్లేదండి. మరి 1వ తారీఖు నుంచి డ్యూటీ లేదని నేను రూమ్లో కూర్చున్నాను. మరి వాళ్ళు టికెట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను బయలుదేరుతాను. అందుకు కాబట్టి మీరు ఈ విషయం కూడా దయచేసి ప్రార్థనలో పెట్టండి. నేను మళ్ళీ వారంలో ప్రయాణం అవుతుందేమో దేవుని చిత్తం అయితే నేను అనుకుంటున్నానండి. మరి అది దేవుడే నెరవేర్చాలండి, నాకు కాదు కానీ దేవుడు నెరవేర్చాలి. మీ అందరూ ఈ ఒక్క విషయం కూడా ప్రార్థనలో పెట్టండి. ఈ చిన్న శాఖను దేవుడు తీర్చుతారు. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. సంఘ కాపరులు, సంఘ పరిశుద్ధులు, అభిషేకులైన వారికి, మన దైవజనం దేవాలయ గారికి, యేసురత్న గారి ఆత్మకి, అలాగే మంగాపు మరి స్వచ్ఛ పాస్టర్ సుజిత పాస్టర్ గారు, సంఘ పెద్దలు, సంఘ స్త్రీలు కూడా వందరండి. నేను చేసిన సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తె విషయంలో దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. అయితే నేను 3 నెలల నుంచి నేను మా పాప అమ్మాయిని వస్తాను వేజా పంపించని చెబుతుంది. నా పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా నేను పట్టుకి తీసుకురాకూడదని 6 సంవత్సరాల అబ్బాయిని 9 సంవత్సరాల పాపని నేను ఇంటికి విడిచిపెట్టాను. దుబాయ్, కువైట్, ఖతర్, సౌదియా మరి పక్క దేశాల్లో నేను ఉంటూ ఉన్నాను, వెళ్తూ వస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం అయితే నేను 9 సంవత్సరాల దగ్గర అవుతుంది, నేను ఇంటికి వెళ్ళలేదు. అయితే దేవుడికి ఓపెన్ పెట్టి ఎందుకు వెళ్ళదంటే, నేను వచ్చిన 3 సంవత్సరాలు మా కోటారు అన్నారు, నేను బయటకు వెళ్తాను 3 సంవత్సరాలు ఇంట్లో ఉంటే ఇస్తామన్నారు. అలాగే నేను 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరాలు మా కోటి ఇంట్లో ఉన్నాను. వాళ్ళే పాస్పోర్ట్ ఇచ్చి వాళ్ళే అక్కడ వేసి బయటకు పంపించారు. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం బయటకు వచ్చి అందులో కరోనా కూడా వచ్చింది. ఆ కారణం కూడా వెళ్ళకపోయాను. బయట అది కోటలు అక్కమ్మ కాబట్టి ఎక్కడ వెళ్తే ఎప్పటికీ సింప్లేట్ తీసుకుంటారమ్మా, మళ్ళీ రాకుండా క్యాన్సిల్ చేస్తాం, అదో భయపడుతుంది, అలా వెళ్ళిపోతుంది జరుగుతుంది. నేను పాస్పోర్ట్ తెచ్చుకున్నాను. మళ్ళీ కొత్త పాస్పోర్ట్ చేయించుకుని ఇంటికి వెళ్ళాలి. మరి డిసెంబర్లో ప్రార్థన చేయండి.
అంటే 3 సంవత్సరాలు 3 నెలల నుంచి కూడా నేను ఎవరో చెప్పిన మీ పాప సూనాకమ్మ తీయమ్మ బయటకమ్మ కాదని తీయద్దు అంటున్నారు. అమ్మాయి నర్సు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీ చేస్తుంది కానీ జీతాలు చేస్తలేదు, పర్మనెంట్ చేయరంట అక్కడ. అమ్మాయికి ఆ సంగతి తెలుసుకుని కొడుకు కావాలని ఆలోచనతో ఉంది. అతని సూన్ అయితే 2000 అడుగుతున్నారు. నా దగ్గర అయితే డబ్బులు లేవు. కేరళ డాక్టర్ దగ్గర పనిచేస్తుందని ఆ మేడం నాకు ఐడియా ఇచ్చింది. నువ్వు కాదు మీద పిల్లలు రప్పించేయి, ఇక్కడ ముందు ఒక 5 నెలలు 6 నెలలు అరవై నేర్పించినాక నేను సూన్ ఇస్తాను, అప్పుడు సూన్ అని తీసుకోండి అని చెప్పింది. అలాగే నేను ప్రార్థన చేసిన దగ్గర అసలు డబ్బులు లేవు, కనీసం ఒక 50 దినాలు కూడా లేవు. ఒక మేడం దగ్గర నేను అక్కమ్మలు ఎంతుంటారో వారి ఇంటిని ఆ మేడం చెప్పిన మేడం అయితే నేను ఇస్తాను వేదమని పాపను తప్పించమని నాకు వేద ఇచ్చింది. వారం అవుతుంది వేద పంపించారు. మరి ఆదివారం మా ఆయన గారు మెడికల్ తీసుకెళ్తున్నారు పాపని. పాప గురించి మరి కుమారుడు కాలేజీకి వెళ్తున్నాడు. పాప ఇప్పుడు 4వ తరగతి చదువుతుంది. పాప గురించి కూడా ప్రార్థన చేయండి. మన బిడ్డ రాకపోవడం వరకు కావాలని దాని సహాయం కావాలి. దేవుడు అన్ని సమకూర్చలేగా మీ అందరి భర్తలను జ్ఞాపకం చేసుకోమని సంఘ ప్రార్థన మరి సేవకురాలుగా నేను 3 నెలలు చెప్పుకుంటూ వస్తున్నాను. వేద విషయంలో భయపడతామా, దేవుడు ఇస్తాడని దేవుడు కుప్పబడి దేవుడే మరి వేదలు ఇచ్చాడని నమ్ముతున్నాను. దేవుడు చేసినప్పుడు కానీ దేవుడు మరొకడ మరి ఎదురు లేసి మనం ప్రార్థన చేసి దేవుడి నామను మహిమపరిచేవారుగా మనం ఉండాలని కూడా నేను నా కుటుంబం కూడా ఇంకా దేవుడి సన్నిధిలో ఉండాలని మీ అందరి పక్కన జ్ఞాపకం చేసుకుని కొద్ది మాటలు సాక్షి దేవుడు జీవించాను కాక అందరికీ మనందరికీ ఎవరైనా సాక్ష్యం చెప్తారంటే ఏదైనా ప్రార్థన చేసుకుందాము. మా మధ్యన ఏంటంటే బ్రదర్ గారు సిస్టర్ గారు వచ్చినట్లయితే వారికి ప్రత్యేక ప్రార్థన చేసి మూడు ప్రార్థన చేసుకుందాం. మీరైనా పాట పాడతారా సిస్టర్? రండి బాగా బ్రదర్ గారు సిస్టర్ గారు వచ్చినట్టు కూడా రండి సిస్టర్. బ్రదర్ గారి నుంచి సిస్టర్ గారి నుంచి చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాద పాట పాడదాము. అందరికి లేచండి, అందరు లేచి నిలబడదాం. మహోన్నతుడా తెలుసుకుందాం. మా మధ్యకి తండ్రి మీ ప్రేమైన బిడ్డలను మీ దాసులను తీసుకొచ్చిన దాన్ని బట్టి అనేక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. దేవా ఈ కువైట్ దేశంలో ఆయన తండ్రి దంపతులని ఎందుకు తీసుకొచ్చారో ఏ నిమిత్తం ప్రభావ మీరే ప్రభావ తోడైతే నడిపిస్తున్నారు. బిడ్డల పట్ల కానీ మీ దాసుల పట్ల మీ చిత్తమును మీ నెరవేర్చండి, సహాయం చేయండి. మీరు రోజు చేస్తున్నట్టు చేతి పనులను ప్రభావ నూరంతులుగా దీవించి ఆస్వాదించండి. ఇచ్చిన బిడ్డలను దీవించండి, వర్ధలకు చేయండి. బిడ్డల ప్రభావ విద్య ఎందు, బుద్ధి ఎందు, భక్తి ఎందు ప్రభావ నూరంతులుగా వర్ధనట్టు సహాయం చేయండి. ఆయన ఆశగల ప్రాణతృప్తిగా చేయబోవాలన్నా కనుక ఆయన తన మీ దాసులు మీ దాసులు లేక అంతరంగంలో ఏ అవసరత కలిగి ఉన్నారో, ఏ అక్కర కలిగి ఉన్నారో, ఏ మనోవాంఛ కలిగి ఉన్నారో స్వామి అయినా అతను మీరు ఏసునామని ప్రార్థన చేస్తున్నాను. ఏసునామని చెప్పి ఏదైనా అతన్ని వద్ద నెరవేర్చగలవు. అతన్ని నా ప్రభ నీ నామం పెరట ప్రార్థించినప్పుడు ప్రతి ప్రభ జయములు విజయములు నెరవేరును ఆలకరించినైనా కనుక నీ నామం పెట్టడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే బ్రదర్ గారి ప్రభ ఎక్కువగా తండ్రి మా డ్రైవింగ్లో ఉంటారు కాబట్టి దాన్ని మీరు ముందు ఉండి వెనక్కి నడిపించండి, మరుగుపరిచి మీ కృప చూపించండి. వారి ప్రయాణాల్లో రాకపోకుండా ప్రభు మీ సన్నిధి తోడుగా ఉంచండి, పరలోక పట్టాలకు తోడుగా ఉంచండి. మీ దేవదూతల గుడి ఎడమ తనకి కావలిగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభ ఆయన నా తండ్రి ఏ పనులైతే తలపెట్టుచున్నారో ఆ తలపెట్టే దగ్గర ప్రతి చోట కూడా మోసపోకుండా ఈ కువైట్ దేశమే ఒక మోసకరమైంది కనుక తండ్రి దేవాసండి ఎక్కడ మోసపోకుండా ప్రభ వారి కష్టార్జితులు ఎవరి చేతిలో బిగబెట్టకుండా ప్రభ వారు అనుభవించలాగా సహాయం చేయండి. దేవా నేను అర్జునుకు ఒక ఫలం ఎలాగైతే ఉంటుందో వారి జీవితంలో వారు అడుగుపెట్టిన ప్రతి చోట ఫలింపరిగణించండి. వారి ద్వారా అనేకులు మేలుకొందలాగా సహాయం చేయండి. నేను సాధారణ ప్రభ ఆటంకాలు లేకుండా, సాధారణ శోధన లేకుండా, సాధారణ అంధకాశక్తులను బంధించి నా తండ్రి నా ప్రభ మీ హస్తమును ఎత్తు పట్టుకుని నడిపించండి. దేవా మీ హస్తమును నిండాలుగా దీవించండి. ప్రభానికి స్తోత్రములు. దేవా తండ్రికి వందనాలు. ఆశీర్వాదంతో ప్రభ నింపు పంపించండి. ఆవరణలో ఉండేట ప్రభ ఆశీర్వాదము ధన్యకరము ఆదరణ
దీవెన అంటున్నావు. ఈ దినం రావాల్సిన దీవెన ఆశలు వారి కుటుంబ సభ్యులను దీవించండి నాయన. తింటి వారిని అలాగే ప్రభా తండ్రి పుట్టింటి వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశ్రయించి వర్ధనకు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి నన్ను ఎక్కడికి వెళ్ళినా ప్రభా నా తండ్రి నీ శుభములు అనుగ్రహింపచేసి కృప చూపించమని అడుగుతున్నాం. ఎక్కడ ప్రభా మోసపోకుండా తండ్రి నా తండ్రి నా తండ్రి ముందు మీరు ఉండండి. నేను తెలివిని కలిగించండి, దిగుని కలిగినంతగా వెలిగించమన్నాం. కావాల్సిన జ్ఞానము అది ఆత్మ సహాయము దయచేసి మైకును పొందమని వర్ధనకు చేసి మైకును పొందమని ఈ అనాథని ఈ సమయం అందు మీ దాసులు అంతరంగ మీరు ఏమడుగుతున్నారో అన్నింటినీ ఊకెట్టి నెరవేర్పులు దయచేసి మీరే ఘనతాకీర్తి ప్రభావం పొందమని ఈ మా ప్రార్థన స్థితిలో స్తోత్రాలు యేసు పరిశుద్ధంగా వేడుకొచ్చున్నాం తండ్రి. అందరూ చేతులు చాచి పాట పాడతాము. ఆశీర్వాదం. దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక. మరి సిస్టర్ గారు ఇక్కడ కదా మా వీసా తీసుకొచ్చి ఆఫీస్లో పనిచేస్తారండి. ఆఫీస్లో సెక్రటరీగా చేస్తున్నారు. బ్రదర్ గారు కూడా మరి డ్రైవింగ్లోను అనేక సహకారిగా ఉంటూ మరి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. అలాగే బ్రదర్ ఇంటి దగ్గర సేవా సంస్థలు అంటే వృద్ధులకు అలాగనే మరి లేని వారి వరకు అనేక విధాలుగా మరి పాటుపడుతూ ఉన్నారు. అందరి వ్యక్తులకు ధనము చాలా అవసరమై ఉంటుంది కాబట్టి మరి బ్రదర్ గారి యొక్క ఆశయాలకు దేవుడు దీవెన ఆశీర్వాదాలు తోడుగా ఉండి వారి కుటుంబంలో ప్రతి మరి సమస్యలు ఏదన్నా సరే అవలేలుగా దాటించి మరి ఎక్కువగా దీవెనలతో మరి ఆయన అనుకున్నది బ్రదర్ గారి రీచ్ అవ్వలేక మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టుకోవాలి చేస్తాం. ముగి ప్రార్థన చేసుకుంటాము. మన రాణం చేస్తాము. వేలాది మంత్రములు స్తుతులు స్తోత్రములు ప్రభా ఈ రోజు చూడలేదు మరి అందరూ ఉన్నారు తండ్రి. అట్టి వరుసలో మమ్మల్ని వచ్చకుండా సత్యమైన ముసలో కూర్చోవాలి. ఆయన ఈ రోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే అది నీ కృప తండ్రి. నీ వందనాలు ప్రభా, నీ వందనాలు. నువ్వు చేసే కార్యములు కంటే కనిపించి అనేకమైన మేలు చేసేవాడు తండ్రి. నా ప్రభా నాయన వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన వచ్చిన వారు ప్రతి ఒక్కరు నా ప్రభా ధైర్యంగా ఏమని నీకు విజ్ఞాపన చేస్తున్నారో మొరపెడుతున్నారో ఆలోచించండి. నెరవేర్పులు దయచేసి ఆమెను ముద్ర వేసి నా ప్రభా ఈ రోజు దీవులతో వాళ్ళు నింపి పంపించుకుని నడిపించినవయ్యా. స్తోత్రమయ్యా. కానీ కొండల వల్ల నీ సన్నిధికి వచ్చావయ్యా. నీ ఆత్మ వర్షంతో వాళ్ళని నింపి బలపరిచి నీ దేవుని ఆశ్చర్యంగా బహిరంగంగా నా ప్రభా నువ్వు చేస్తున్న మహిమను బట్టి నా ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి అనేక మందిని సాక్షులుగా నా ప్రభు తిరిగి గృహానికి వెళ్ళడానికి సహాయంగా ఇచ్చి నీ వందరములు స్తోత్రం దేవా. అలాగే నా ప్రభా మా తల్లి సంఘాన్ని దీవించండి అయ్యా. సాలుగు సంఘంలో నా ప్రభా
వందనాలు స్తోత్రములు. అలాగే నా తండ్రి నాయన శ్రీమతి గారు కుమార్తెలను దేశాంశంలో ఆయన రావడానికి కూడా అక్కడ జరగవలసిన నీకు కూడా నువ్వే చూపించి ఆయన మీరే క్షేమకరంగా తోడుకొని తీసుకురండి వందనాలు స్తోత్రములు. అలాగే నాకు విజయం కాకుండా ప్రార్థించుకున్న నెరవేర్చాలని వందనాలు స్తోత్రములు అయ్యా. ఆయన మన టికెట్ విషయంలో కూడా నీ పాదాలు పట్టుకుని నిలబడుచున్నాం. ఆయన టికెట్ కూడా నా ప్రభువైనా ఆయన వారు ఫోన్ చేసి నీ టికెట్ కన్ఫర్మ్ శుభవార్త చెప్పడానికి సహాయం దయచేయండి. ఆయన భర్తకు స్వస్థనిచ్చాలని స్తోత్రములు. ఆయన ఉన్న లోపాలను కూడా మీరు తీసివేసిన తండ్రి నీ వందనములు స్తోత్రము దేవా. వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే నా ప్రభువైనా నేను సుజాతని సన్నిధిని బట్టి నీకు వందనములు స్తోత్రములు. ఆయన మరి వారికి నా ప్రభువైనా సుజాతని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన నూతన ప్రయాణాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు. ఆయన ఆ బిడ్డకి నా ప్రభువైనా గత సంవత్సరం అంతా నీ సజీవుల కింద భద్రపరుచుకున్నాము. ఆయన ఈ సంవత్సరంలో నూతన దయాకరణ ధరింపజేసి నూతన శక్తి నూతన బలం నూతన ఆశీర్వదించిన బిడ్డని నింపుడుతాను నీ స్తోత్రములు. ఆయన ఎన్నో దినాలు నా ప్రభా ఎన్నో నెలలు నా ప్రభా ఉద్యోగం లేక పని లేక నా ప్రభా ఆయన ఎదురు చూసి నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడైనా నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఉన్నతమైన జాబులు స్థిరపరచాలి వందనములు స్తోత్రం తండ్రి. ఆయన వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి అనేకమైన ఇబ్బందుల నుంచి నన్ను తొలగించి నా ప్రభు నీ సన్నిధిలో గొప్ప సాక్షిని ఎదురుగా నిలబెట్టడానికి సహాయం దయచేయండి. ఆయన వారికి ఇచ్చిన కుమార్తెని కుమారుని తన వారిని తోడబెట్టిన అత్తమామలందరూ కూడా దీవించి ఆస్వాదించండి. సరైన రాకపోకల్లో నీ రక్షణ వచ్చి తోడు ఉంచిన వాహనం చుట్టూ నీ ప్రార్థన కలిసివేయండి. అలాగే నా ప్రభు ఇక్కడ నిలబడి వెళ్ళిన ఆ సిస్టర్ గారు నా ప్రభు బ్రదర్ గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఆయన వాళ్ళు చేస్తున్న పరిపాలన వాళ్ళ రాకపోకల్లో నీ రక్షణ వచ్చి తోడు ఉంచిన వాళ్ళ కుటుంబాన్ని దీవించిన దాన్ని నీ స్తోత్రం దేవా. అలాగే నా ప్రభునైనా ఆయనకి ఎన్నో చిన్న అంశాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క అంశం మీద ఆమెను ముద్ర వేసి నెరవేర్చింది. అయ్యా మా ప్రార్థన లేకపోతే మట్టుగా పోకుండా నీ పరలోక రాజ్యంలో నీ పాఠశాలని చేర్చుకొని ప్రతి ఒక్క ప్రార్థనకి ప్రతిఫలం నెరవేర్పు దయచేసి నీ కృప చూపించమని రేపు నా ప్రభు శనివారం జరగబోయే ఆరాధనలో కూడా నీ మహిమార్థం కనుక జరిగించమని అనేక మందిని పర్వాణి కూడా కొనుక్కొని తీసుకెళ్ళి నీ సన్నిధిని నిలుచుకోమని నడిపించినవయ్యా. ఎవరైనా సరే నేను పిలిస్తే రారయ్యా, మేము రమ్మంటే రారు కానీ తండ్రి ఆయన నువ్వు కనపడి మాట్లాడేవాడు కనబడతాడు. నా ప్రభు ప్రతి ఒక్క కుమార్తెతో కుమారుడితో ప్రతి ఒక్క తల్లితో మీరు కనపడి మాట్లాడి మీరే పిలుచుకొని సన్నిధిలో నా ప్రభుని ఏర్పరచుకుని 4 సంఘాల్లో కూడా నా ప్రభు అనేక నూతన ఆత్మలతో ఏర్పరచుకుని ఈ సంఘాలు బలపడటానికి ఆయన విస్తారమైన సేవ జరగడానికి సహాయం దయచేయండి. అలాగే నా ప్రభు ఆయన మరి కుమారి గారు వాళ్ళ అక్కగారు నా ప్రభు భర్త గారు ఈరోజు నిద్రించి ఉన్నారయ్యా. ఆయన ఆత్మని పరలోక రాజ్యం చేసుకో వాళ్ళ కుటుంబానికి ఆదరణ దయచేయండి, ఓదార్పును దయచేయండి నీకు స్తోత్రములు. అలాగే నా ప్రభు ఈ రోజు బయలుదేరి వాళ్ళ బిడ్డలు నా ప్రభు ఇండియా దేశానికి తొలిచుండగా ప్రయాణం అంతా నీకు కాపుదల సన్నిధి తోడించండి. కొన్ని గంటల్లో ఆకాశంలో ఎగరాలి తండ్రి. ఫ్లైట్ నడుస్తున్న పైలట్ ని స్వాతంలో ఉంచండి. ఆయన గృహానికి చేరువల స్థానానికి చేరేంత వరకు నీ కాపుదల నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ పరిశుద్ధ రెక్కల చాటును వాళ్ళు భద్రపరచుకొని తోడుకొని తీసుకెళ్ళమని అడుగుచున్నామయ్యా నీకు స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభా నాయన 5 నిమిషంలో నాకు బ్రతుకులు నా ప్రభా ఏ క్షణంలో ఎలా ఉంటే ఏ స్థితిలో ఎప్పుడు ఎలా ఉంటామో తెలియని బ్రతుకులు నా ప్రభా అయినప్పటికీ నా ప్రభా నీ బిడ్డల మీద మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడుతూ నీ రెక్కల చాటును భద్రపరచుకుంటూ అనేదినేమో నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణం నీ కాపుదల ఉంచి నడిపిస్తున్న తండ్రి నీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చలేము. కాబట్టి నా ప్రభా ఈ రోజు సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించండి. అలాగే సంపూర్ణ ఖాళీగా ఉన్న తండ్రి ఆవిడకి పని లేకుండా దయ్యా చేతి నిండా పని కల్పించండి. ఆ కాళ్ళ నొప్పి నుంచి తగ్గించండి. తన కుమారుడు చదువు కోరుకున్న ప్రభా ఆవిడ ఎంతో ప్రయాసపడుచున్నదయ్యా. ఆయన బిడ్డ చదువుకోవడానికి జ్ఞానాన్ని తెలివి ఆలోచన బుద్ధిపుస్తులను దయచేసి ఆయన ఏమైతే చదువుచున్నాడో ఆ చదువుకు దగ్గర ప్రభా సమస్తాన్ని మీరే ఆవిడకి సమకూర్చమని కావాల్సిన సొమ్ములు కూడా మీరే సమకూర్చమని ఇక్కడ తల్లిగారు నా ప్రభుత్వం సంపూర్ణ చేసిన పని కల్పించి నా ప్రభు మంచి పనులు స్థిరపడటప్పుడు సహాయం దయచేయమని నడుచుకున్నామయ్యా. ఇంకా నా ప్రభా ఆయన అందరికీ పని లేకుండా ఖాళీగా ఉన్నారు, వారి చేతులనే పని కల్పించండి. ఆయన ఉద్యోగ ద్వారాలు తెరవండి. నా ప్రభావాన్ని క్వార్టర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క తల్లిని పేరున దీవించండి. బయట పనిచేస్తున్న వారు కూడా దీవించండి. వాళ్ళ రాకపోకల పనిపాట్లని కాపుదాలించండి. ప్రతి ఒక్కరిని విడిచికొండ నా ప్రభా అందరినీ నీ కౌగిట్లో భద్రపరుచుకుని యాత్మనింటి నా ప్రభా రేపు ఆదివారం రోజున నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధించుకున్న ప్రయంత వరకు కూడా నీ కాపుదాలు ఇస్తుంటే మాకు అందరికీ దయచేయమని దీని వైపు నా ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేసి దైవజన కుటుంబాన్ని నిరంతరం ఉపదాన్ని దీవించి ఆస్వాదించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి.
నామం వస్తవని కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం కాక సోదరికి కాక యెహోవాను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవాని పరితరసరిది కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవాని మీద సరసరిది కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము ప్రార్థించిన అంశములకు కూడి వచ్చిన వారికి రాలేని వారికి పరిశుద్ధాత్మ తండ్రి నిత్యము తోడయింది నడిపించునుగాక. నీ కొన్ని సంగములకు నిత్యమును జయము జయము. నీ కొన్ని సంగములకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. అందరికీ వందనాలు. మరి ఎన్నిన దినాన్ని మన సహోదరి ఏంటంటే సుజాత యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు. మా యొక్క పనిపాటలో రాకపోకలేదు, వారి బిడ్డలు చదివేందు బిడ్డ కూర్చోవచ్చినట్టు పరిస్థితులు చదివిస్తూ పరిస్థితుల వరకు పిల్లలకు ప్రారంభించగా కోరుతున్నాను. అన్నది అక్కడ ఉన్నాయి మీకు టాక్సీ కావాలా? అదే ఫోన్ తీసేది